నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామం నుండి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అడుగడుగునా నాయకులు, కార్యకర్తలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, మొట్టమొదట ఎన్నికల ప్రచారం రామచంద్రాపురం గ్రామంలో ప్రారంభించడం తన అదృష్టమని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదట ఈ గ్రామానికి వచ్చానని, గ్రామ సమస్యలను స్థానిక నాయకుల వద్ద అడిగి తెలుసుకున్నామన్నారు. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి వివాదరహిత పరిపాలన అందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తన జీవితంలో నేటి రోజు మరిచిపోలేనని తెలిపారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాము శివయ్య పూజతో ఎన్నికల ప్రచారం నిర్వహించామని తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదం తమకు ఉండాలని కోరారు. నేడు నిర్వహించింది ఎన్నికల ప్రచారం కాదని, కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి శంకుస్థాపన అని చెప్పారు. కోవూరు నియోజకవర్గాన్ని మోడల్ అసెంబ్లీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. రామచంద్రాపురం నుంచి మొదలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఇప్పుడే వచ్చాను, కొత్తగా వచ్చాను. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోవూరు నియోజకవర్గానికి నన్ను నిలపడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఒకటి, నేను పేపర్లో రాసి మీ సమస్యలన్నీ తీర్చేదానికి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే మీకు నా అజెండా ఒకటే, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం. అంటే మీకు అర్థమైనట్టు గ్రూపులు, కొట్లాటలు, తగువులు ఏమీ లేని ప్రశాంతమైన కోవూరు నియోజకవర్గాన్ని, అదేవిధంగా అవినీతి రహితంగా పల్లెలు, పట్టణాలు అన్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, నా మధ్యకార సోదరులు అందరికీ నమస్కారం. ఈరోజు మా జీవితంలో మైతుకులోని రోజు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్న మాకు శివయ్య పూజతో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. అందుకు మీ అందరి ఆశీస్సులు తోడుపడే ఆనందంగా భావిస్తున్నాం. ఇది మా ఎన్నికల ప్రచారం కాదు. ఎన్నికల ప్రచారం కంటే కోవూరు అభివృద్ధికి శంకుస్థాపన, కోవూరుని మోడల్ అసెంబ్లీగా తయారు చేస్తాం. మా ఇద్దరిని, ప్రశాంతిరెడ్డిని నన్ను ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా మీరందరూ ఎంపించండి. సైకిల్ గుర్తు వేసి మీరు కోవూరుని మోడల్ అసెంబ్లీ తయారు చేస్తాం.